ప్రపంచ మానవులారా, ఎండమావిలోని నీటి లాంటిది ప్రపంచంలో దొరికే సుఖాలన్నీ కూడా. ఒక సుఖం వచ్చిందంటే దాని వెంటనే దుఃఖం ఉంటుంది. ఒకటి వచ్చిందంటే అది పోతుంది. నీవు సంపాదించేటప్పుడు దుఃఖము తప్పదు, అది దాచిపెట్టుకునేటప్పుడు దుఃఖము తప్పదు, అది పోయేటప్పుడు దుఃఖము తప్పదు. ఉదాహరణకి ఒక మనిషి ఎండమావిలోకి వెళ్తాడు, అడవిలోకి. అక్కడ దాహం వేస్తే 100 గజాల దూరంలో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడికి పరుగులు తీస్తా. అక్కడ నీరు లేదు, నీటి యొక్క ఛాయ. అక్కడ నీరసం వచ్చేస్తుంది. అట్లా 100 గజాలు మళ్ళా పరిగెత్తుతారు. అక్కడ కూడా నీరు ఉన్నట్లు భ్రమ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే నీరు లేదు, అక్కడ కూడా నీటి ఛాయే ఉంటుంది. అట్లా 10 దూరాలు పరిగెత్తారు నీరు, కానీ ఎక్కడ నీరు దొరకలేదు. అక్కడే కూలబడి చనిపోయాడు. కాబట్టి ఎండమావి లాంటి ఈ ప్రపంచంలో నీవు 1,00,000 ఎకరాలు సంపాదించిన, 1,00,000 కోట్లు సంపాదించిన, 1,00,000 మంది మిలిటరీని కాపలా పెట్టుకున్నా, 1,00,000 మంది డాక్టర్లని పెట్టుకున్నా, లేదు ఈ ప్రపంచాన్ని మొత్తం జయించిన, లేదు ఈ ప్రపంచాన్ని మొత్తం కొనుగోలు చేసిన, మనశ్శాంతి రాదు రాదు రాదు. అందుకనే ప్రపంచంలో మనశ్శాంతి అమ్మబడును అని ఎక్కడా బోర్డులు ఉండవు. కార్లు అమ్మబడును, నగలు అమ్మబడును, భూమి అమ్మబడును, వజ్రాలు అమ్మబడును, ఇంక ఎన్నెన్నో రకరకాలు ఉంటాయి. విమానాలు అమ్మబడును, యుద్ధాలు చేసుకోవటానికి ఆయుధాలు అమ్మబడును, బాంబులు అమ్మబడును. ఎన్ని అమ్మినా ఎన్ని కొన్నా గాఢనిద్రలో అన్నీ మర్చిపోతున్నారు. గాఢనిద్రలో ఒక ఆలోచనని, కొత్త ఆలోచనని వేసుకోండి చూద్దాం, ప్రపంచ కరెన్సీ అంతా ఇచ్చేస్తాను. లేదా గాఢనిద్రలో ఇన్పుట్ అయిన ఒక్క ఆలోచనని డిలీట్ చేయని చూద్దాం, ప్రపంచ కరెన్సీ అంతా ఇచ్చేస్తాను. అక్కడ పరమశాంతి, పరమశాంతి, పరమశాంతి. అక్కడ ఉన్నది సచ్చిదానందము. మనిషికి మనిషికి ఆలోచనలో తేడా వచ్చినప్పుడు ఘర్షణ ఉంటుంది. గాఢనిద్రలో నువ్వు ఒక్కడివే ఉన్నావు, అది ఒక్క ఆలోచన లేకుండా ఉన్నది నీ మనసు. అక్కడ ఎటువంటి భావాలు లేవు, భావాతీతం త్రిగుణరహితం. అక్కడ నీ మనసులో ఒక్క భావం కానీ, ఒక్క గుణం కానీ, ఒక్క ప్రపంచం ఉన్నదనే ఉనికి కానీ లేదు. అక్కడ కేవలం ఆనందమే ఉన్నది. అదే ప్రతి మనిషి గాఢనిద్రలో పొందే ఆనందము, అఖండమైన ఆనందము, అనంతమైన ఆనందము. ఆ ఆనందాన్ని ప్రపంచం మొత్తం ఇచ్చినా దొరకదు. అందుకని గాఢనిద్రలో పోకుండా ఉండండి. ప్రపంచ కరెన్సీ మొత్తం ఇచ్చేస్తాను. లేదా గాఢనిద్రలో ఒక్క కాల్ చేయండి, ప్రపంచ కరెన్సీ అంతా మీ ఫోన్పే చేస్తాను. ఒక్క కర్మ చేయండి, చేయలేదు, అది జ్ఞానము. ఈ కర్మని 1,000,000 జన్మలెత్తి 1,000,000,000 కర్మలు చేసిన ముక్తిని ఇవ్వదు, కర్మచక్రంలో పడదొస్తుంది. నిష్కామ కర్మ చేస్తే అది కర్మ నిన్ను వదిలేస్తుంది, సకామ కర్మ చేస్తే కర్మ నిన్ను బంధిస్తుంది. ఇదే బంధమోక్షానికి కారణం. బంధానికి మోక్షానికి కారణం ఒకే ఒక్క సంకల్పం. నేను బంధంలో ఉన్నాను అనుకోవటమే బంధము, నేను బంధములో లేను అనుకున్న మరుక్షణమే మోక్షము. మోక్ష సుఖం అంటే అనంతమైన సుఖము.